ఏంటా ఊళ్ళో సంగతులు? బానే ఉన్నాయి మేడం. మీరు బానే ఉన్నారా? పిల్లలు పిల్లలు బానే ఉన్నారండి. ఏంటి విషయం? పిల్లలు ఏవో చిన్న చిన్న కంప్లైంట్లు ఇస్తున్నారు నిన్న. ఏంటి విషయం అమ్మా? ఎప్పుడు మేడం? నిన్న వచ్చాను. ఎవరి మీద మేడం? మీ స్కూల్ స్టాఫ్ మీద. స్టాఫ్ మీద మేడం? ఏమోనండి, నేను ఇంటి దగ్గరే ఉన్నాను. నిన్న ఇంటి దగ్గర అంటే రాజంలో ఉన్నానండి. ఇప్పుడు స్కూల్లో ఉన్నాను మేడం. ఓకే ఓకే. ఇప్పుడే చిన్న విషయము. చెప్పండి మేడం. మీరున్న స్కూల్లో అన్ని విషయాలు సక్రమంగా జరుగుతున్నాయి, చక్కగా ఉంది అని అనిపించుకోవడం మీకు ఇంట్రెస్టా? లేకపోతే మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పిల్లలు తప్పుదోవ పట్టి స్కూల్లో లేని ఇబ్బందులు కలుగు చేసేటట్టుగా మీకుంటే ఇంట్రెస్టా? మేడం, మేమైతే మా వృత్తి ధర్మాన్న మేమంతా సక్రమంగా జరగాలనే కోరుకుంటాం మేడం. మీరు ఒక హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ బిహేవియర్, ఆ ప్రవర్తన అనేది, లేదా మా ప్రవర్తన అనేది ఒక హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూటే చెప్పాలే తప్ప మేము ఎలా చెప్తాం మేడం? కదా నిన్ను లేనిపోని డిస్టర్బెన్స్ వస్తున్నాయి. మీ ప్రిన్సిపాల్ గారు నాకు ఫోన్ చేశారు. అదే మేడం, ఎవరి వల్ల వస్తున్నాయి మేడం? మీ వల్ల వస్తున్నాయని తెలిసింది. నా వల్ల అలాగా ఉన్నది చెప్తాను వినండి. మీ నుండి తప్పు ఉన్నది అని మీకు అనిపిస్తే, అవునా, అంత దాకా విషయాలు వెళ్ళటము, కంప్లైంట్లు ఇచ్చుకోవడాలు, ఎంక్వైరీలు చేయటాలు, మీ టైమింగ్స్ చూడడాలు, లేకపోతే మీ తలకు పనితీరు చూడడము, ఆవిడ పనితీరు చూడడము, ఆవిడ టైమింగ్స్ చూడడము, ఇవన్నీ ఒకటి 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 దొంతరలాగా ఉంటాయి. అవును మేడం. ఎవరి మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చుకున్నా. అవును మేడం. అయితే అంత దాకా అవకాశం ఇవ్వకుండా కాస్త నియమబద్ధంగా వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. అవును మేడం, మేము కోరుకునేది అదే కదా. మనం బాగుండాలి, మనం నమ్ముకుని వచ్చిన పిల్లలు బాగుండాలి అనుకుంటాం, కానీ మేము ఇలాంటివి చెప్తామా మేడం? ఏమైనా తేడా జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? తేడా ఉంటే మేడం, ఎప్పుడైనా పిల్లలకి ఒకరికిద్దరికి ఏవైనా సరే ఎలాంటివి ఎవరండి మోటివేషన్ చేస్తారు ఏదైనా? అలా కాదమ్మా, మరి ఒక విషయము 7th క్లాస్ పిల్లలు ఏదైతే చెప్పారో ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు అలాగేం లేదు, ఇక్కడ అలాంటి ఇబ్బంది ఏం లేదని అంటున్నారు. 9th, 8th క్లాస్, 10th క్లాస్ కూడా వీళ్ళ వల్ల కూడా బోల్డ్ ఉన్నాయి మేడం. వాళ్ళు కూడా చెప్పారు, కానీ ఏంటంటే మేము కూడా వాళ్ళకి మేడం చెప్పలేం కదా మేడం. సమస్య ఇప్పుడు ఏ సమస్య ఉన్నాయి మేము చెప్పలేం కదా మేడం. మేము ఏదంటే మాది మేము సాల్వ్ చేసుకోవాలి తప్ప వాళ్ళ సమస్యలు కాదమ్మా. స్కూల్లో ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపాల్ తో మాట్లాడితే సరిపడుతుంది కదా. నేను అసలు నా వల్ల ఏంటండి సమస్య? నా వల్ల ఏ సమస్య లేదు కదా మేడం. నా వల్ల సమస్య లేదా? నా వల్ల ఏం సమస్య మేడం? తెచ్చుకుంటున్నాను వాసి, కూర్చు కూర్చు. ఓకే అమ్మా, సమస్య మీ వల్ల ఉత్పన్నమైందా, మీ ప్రిన్సిపాల్ వల్ల ఉత్పన్నమైందా, లేకపోతే పిల్లల వల్ల ఉత్పన్నమైందా అనేది కాదు. సమస్య మీ స్కూల్లోనే సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంటది. అవును మేడం. అవునా కాదా? అవును మేడం. మీరు అంటే ముందేమో కొంతమంది పిల్లలు ఒక రకంగా మాట్లాడారు, అదే విషయం వాళ్ళు పెట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలతో పెట్టి మాట్లాడితే వాళ్ళు ఇంకొకలాగా మాట్లాడుతున్నారు. ఏమంటే మా పీఈటీ మేడం అలా చెప్పమన్నారు అంటున్నారు. మేడం, నైట్ విజిట్ అయిపోయింది. 9:30 వరకు బయట పెట్టేసి వాళ్ళకి భయపెడితే వాళ్ళు భయపడి ఎవరి మీద ఒకరి మీద తోసేస్తారు కదా మేడం. అలా జరిగిందంటారా? నైట్ 9:30 వరకు సీసీ కెమెరా ఆన్ చేయండి మేడం. నైట్ 9:30 వరకు అవతల భయపెట్టి బెదిరించి వాళ్ళకి ఇది చేయవలసిన పని ఏంటి మేడం? విజిట్ చేశారు, వాళ్ళు తెలుసో తెలియకో చిన్నపిల్లలే కదా మేడం. సమర్థించుకునే మనస్తత్వం మనకు ఉండాలి కదా మేడం. అసలు మేము చెప్పామని చెప్పారా? ఏమైనా ఉందా సీసీ కెమెరా ఫుటేజ్ లో? ఉన్నది మేడం, బయట ఉన్నది. 9:30 వరకు బయట ఉంచేసి పిల్లలకి భోజనం లేకుండా తెల్లారి వచ్చి ఏడ్చుకొని మేడం 9:30 వరకు బయట అంటే మాట మేడం. మేము 6:30కే క్లోజ్ చేయించేస్తాము. అలాంటిది కొన్ని ఎంత కొన్ని ఏదో వాళ్ళకి తెలుసో తెలియకో చెప్పారండి. ఇప్పుడు మేమే మోటివేషన్ చేశానని మీకు నమ్మకం అనిపిస్తే మిగతా పిల్లలు కూడా ఉంటారు కదా మేడం. వాళ్ళకి తెలిసింది మోటివేషన్ మీరు చేశారని నాకు నమ్మకం కలిగి మీకెందుకు ఫోన్ చేసి అడుగుతాను? అదే మేడం గారు ఇప్పుడు అంటుండ్రు కదా, ఇలా డిస్టర్బెన్స్ వచ్చింది, ఇలా మీ వల్లే వస్తుంది, ఇలా కంప్లైంట్లు వస్తుంది అని అంటుండ్రు కదా మేడం.
మీ వల్ల కంప్లైంట్ వస్తుందని నేను అనలేదు. పిల్లలు రాత్రి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు పీఈటీ మేడం మాకు ఇలా చెప్పమన్నారు, మీరు వస్తే చెప్పమన్నారు, ఎవరైనా అధికారులు వస్తే ఇలా చెప్పమన్నారు అని అంటున్నారు. పిల్లలు ఫోన్ లో మాట్లాడిన మాట మేడం. 9:30 వరకు బయట నుంచి భయపెట్టి ఇలా చెయ్యు ఇలా చెప్పని చెప్తే ఆ పిల్లలు అప్పటికప్పుడు వాళ్ళకి చెప్తేనే మేము లోన్ కి తెస్తామంటే అప్పుడు లోన్ పెట్టారు మేడం ఆ పిల్లలకి. లేకపోతే సీసీ కొట్టేసి తీయండి మేడం. వాయిస్ రికార్డ్ అవుతాము, వాయిస్ రికార్డ్ అవుతుందో ఏమన్నది మరి సీసీ కెమెరాలు ఉంటాయి కదా మేడం. అలా కాదమ్మా, వాయిస్ రికార్డ్ అవుతుందా ఏమున్నా మేడం నాకు తెలీదు. మీరు ఎలా డిసైడ్ అయ్యారు అలాగా భయపెట్టారు అని? మరి పిల్లలే చెప్పారు కదా మేడం, ఆ పిల్లలే అంటుండ్రు కదా మేడం. పిల్లలకి ఒకసారి ఇవ్వండి, మాట్లాడించండి. ఇప్పుడు ఆ పిల్లలు క్లాస్ లో ఉన్నారు మేడం. క్లాస్ లో ఉన్నా పర్వాలేదు, మీరు వెళ్ళండి. జీసీడీ మేడం గారు ఆ పిల్లలతో మాట్లాడతామంటున్నారని అడగండి ఒకసారి. ఏ సిఆర్టీ గానీ ఏ పీజీటీ కాదంటే వాళ్ళ పేరు డీటెయిల్స్ నాకు ఇవ్వండి. ఉంటే కాంపిటీషన్ ఏంటి చేసుకోండి. మేడంతో మాట్లాడు మేడం. అమ్మా చెప్పండి. ఇదిగోండి ఇస్తాను మాట్లాడండి. ఎవరు అమ్మాయి? ఏ క్లాసు? శ్రావణి మేడం. శ్రావణి. ఏ క్లాస్ అమ్మా? 7th. అమ్మా చెప్పమ్మా, ఏం జరిగింది మేడం? గుడ్ ఈవినింగ్ అమ్మా. నిన్న భయపెట్టారు మేడం. 9:30 వరకు భోజనం కూడా చేయలేదు మేడం. ఎందుకు చేయలేదు? చేస్తామంటే వెళ్ళొద్దు ఉండండి అన్నారండి. మీరు వెళ్ళొద్దు ఉండండి మీ దగ్గర చెప్పాం కదండి. నిన్న నాతో ఫోన్ లో మాట్లాడిన పిల్లలు ఎవరు? నేను నీరజ అండి. కదా, అప్పుడు ఏం చెప్పినావు నువ్వు? మేడం భయపెట్టించారండి, ఎక్కువ భయపెట్టించి మీకు తీసి ఇచ్చేస్తాను, తీసి కింద వెరీ బ్యాడ్ అని రాసేస్తానని చెప్పారండి. మళ్ళీ మీకు ఫోన్ చేసిన తర్వాత కూడా పక్కలని అది చెప్పండి ఇది చెప్పండి అని అన్నారండి. చాలా మేడం మీ ప్రిన్సిపల్ గారిని కూడా పక్కన పెట్టండి అమ్మా. మేడం అమ్మా ఏంటండి తీసి ఇచ్చేస్తామన్నారా? నేర్జాకి నాకి మిగతా అంతే కుక్కర్ తీసుకున్నారని చెప్పాను కదండి. అవును. ఆ అమ్మాయికి తీసి ఇచ్చేస్తామని వాళ్ళ అమ్మకు కూడా పిలిపించారండి. పిలిపించారా? ఏమని అన్నారు? లెటర్ రాయించారండి. మళ్ళీ ఈ అమ్మాయికి మేము ఎప్పుడు పీటీ మేడం సైడ్ నుండి మీరు ఎందుకు డైలాగులు చెప్తున్నారు? ఆ పిల్లకి మాట్లాడరు అదేంటి? మేడం అండి కాదమ్మా, పీటీ మేడం ఎందుకు సైడ్ నుండి డైలాగులు చెప్తున్నారు? నీకు మాట్లాడడం వచ్చా రాదా? పీటీ మేడం కాదండి, నిన్న నైట్. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే లెటర్ రాయించారు అని సైడ్ నుండి చెప్తున్నారు కదా. మా క్లాస్ అండి. ఎవరి చేత లెటర్ రాయించారు? ఎవరు రాయించారు? అంతే. మళ్ళీ ఆ అమ్మాయికి ఏటి చెయ్యము ఏటి ఇలాగెప్పుడు చెప్పమని లెటర్ రాయించేసి క్లాస్ మొత్తంతో సైన్ పెట్టించారండి. ఎప్పుడు? ఈ రోజేనండి. అన్ని సరిపోయాని సైన్స్ అన్ని పెట్టించారు మేడం. ఎవరు నీ పక్కన మాట్లాడుతుంది? మేడం అమ్మా భయపెట్టారు. చెప్పు మాట్లాడు. నిమిషం పిలిపించి ఏడిపించిన గడికి కొడుతున్నారండి. అది నువ్వేనా నిన్న సాయంత్రం మళ్ళీ నాకు ఫోన్ చేసి మాట్లాడింది? నేను చేయలేదండి, మేడం చేయించేసి అందరికి చెప్పిన అందరికి ఏడిపించేస్తున్నారండి. ప్రతి ఒక్కరికి శ్రావణి నేర్చ అనేసి అంటున్నారండి. భయం వేస్తుందండి. మేడం మీకు చెప్పాం స్టోర్ రూమ్ నేనేనండి, నేను చెప్పాను కదండి మీకు.
నేనేనండి. కాదమ్మా, నిన్న నేను స్కూల్ నుండి మా ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి మీరు మాట్లాడారు కదా, మాకు పీఈటీ మేడం అలా చెప్పమన్నారు, చెప్పాము, ఆ వాస్తవం అదేసి వాస్తవం కాదు అని మీరు అన్నారు నిన్న ఫోన్ లో. మళ్ళీ అది అసలు మేడం అంటున్నారండి, మేము అనుకున్నారండి. చాలా భయపెట్టి మేడం అలా చెప్పమంటున్నారా? చాలా భయపెట్టించేస్తున్నారండి మాకి. మేడం ఈరోజు రైస్ లోనా దొరికాయండి. మీరు అమ్మా మేడం రైస్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది కదా, ఆ బస్తా నేను ఓపెన్ చేశాను, మీ ఇద్దరికి పిలిపించాం కదా, రైస్ ఓపెన్ చేసి చూసాం కదా, బాగున్నాయి కదా. కానీ మరి ఈరోజు ఏంటండి 2 అమ్మాయిలు దొరికాయి. ఏంటి దొరికాయి? ఒకటి వైట్ లో ఉంది, ఒక పురుగు బ్లాక్ కలర్ తో ఉందా? ఉంది మేడం. మరి మేము చెప్పామనేసి 6 మెంబర్ కి స్టోర్ రూమ్ లేడర్స్ పెట్టించి మాకు అందరికి పిలిచేసి ప్రతిదీ ఏమించో చెడుతుంటండి. లెటర్ రాయించేసి సైన్ పెట్టించేసి మాకు ఈరోజు రాగి మాకు సరిపోయిందని రాయించేస్తాయి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ సరిపోయిందనేసి అన్ని రాయించేసి ఏడిపిస్తే అలాగా తిట్టుకొని అన్ని చేస్తారు. అవునా? అవును మేడం. మరి ఫ్రీలా మాట్లాడుతుంటాను, రాత్రి అలాగే మాట్లాడారు అయితే. మేడం నిన్న బయట కూర్చోబెట్టారండి మెయిన్ గేట్ దగ్గర. మేడం భయం వేస్తుంది, లోన్కి వెళ్తామండి. ఎందుకు భయం, ఉన్నావు కదా ఉండు అనేసి అంటారండి. భయం వేస్తుంది అన్నా కూడా మాకి. భయం ఎందుకు? ఆవిడ అక్కడ ఉన్నారు కదా, భయం ఎందుకు ఉంటుంది నీకు? అక్కడ మొత్తం చీకటి పోంది, ఒక లైట్ ఆన్ చేశారు కదా, అందుకే భయం వేస్తుంది. కొంచెం కాదమ్మా, వాళ్ళందరి దగ్గరే కదా మీరు ఉన్నారు, మీకెందుకు భయము? ఆవిడ ఉన్నారు కదా, భయం ఏంటన్నది అంటున్నాను. పావులకు 10కి తిన్నామండి, మళ్ళీ 10:30 పడుకుని పెట్టారండి. చల్లగా అయిపోయిందండి. కొంతమంది తినడమే మానేసామండి మేము. మేడం చల్లగా అయిపోయింది, ముద్దలు తినేసి. నాకైతే ఓన్లీ అన్నం ఉంది, చిక్కుడుకాయ ముక్కలు అయితే 8 ఉన్నాయండి. అలాగే ఏది సరిపోలేదండి. ఎవ్వరూ తినలేదు. అన్నము కూర కలిపి చేసేది మాకి. ఏంటమ్మా? అన్నము కూర కలిపి చేసేది. చాలా ఏడుపు వచ్చిందండి నిన్నైతే. ఎందుకండి మీరు ఎక్కువ మంది మాట్లాడడం నాకు విషయాలు క్లియర్ గా అర్థం అవటం లేదమ్మా. మేడం నిన్న ఏమైందంటే సాయంత్రము మీరు వెళ్ళిపోయారు కదండి, వెళ్ళిపోయిన వెంటనే నీరజ పిలిచారండి. నువ్వు ఎందుకలా చెప్పావు? పేరెంట్స్ ఒకరు మాట్లాడారా? ఎక్కువ మంది మాట్లాడితే ఏం అర్థం అవుతుంది? ఒకరు మాట్లాడండి. నీరజకి పిలిపించారండి బయటికి, మెయిన్ గేట్ దగ్గరికి పిలిపించి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేయించి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా అదిలో చేస్తుందని చెప్పేశారండి. టీసీ ఇచ్చేస్తామని చెప్పించారండి వాళ్ళ పేరెంట్స్ కూడా. తర్వాత నాకు చేశారండి, కానీ మా ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. తర్వాత నీ పేరేం పేరు? నా పేరు శ్రావణి అండి. ఇంకొక అమ్మాయి నీరజా? ఓకే ఓకే. చెప్పు. మళ్ళీ బయట మేడం ఆంటీస్ అందరూ ఒకటి అయిపోయి నాకు గట్టిగా గోప పగలు కొట్టేస్తున్నా అని నన్ను తిట్టారండి. చాలా ఏడుపు వస్తుందండి నా ఒక్కదానికి. రాత్రి నిద్ర పట్టలేదండి. రాత్రి అంతా నిద్ర పట్టలేదు ఎవరు అంటున్నారు అక్కడ? 10:30కి పడుకోబెట్టారండి, 9:30కి తిన్నామండి, అది కూడా తినలేదండి. మరి అన్నం చల్లగా అయిపోయింది. అన్నం చల్లగా అయిపోయింది, పెట్టారండి చాతరికి. ఆ సైడ్ డైలాగులు ఎందుకు అమ్మ అందిస్తున్నారు? అమ్మా పిల్లలు, పిల్లలే మాట్లాడండి అమ్మా. మేము వేరే రూమ్ లో ఉన్నామండి. మేము ఒక రూమ్ ఉన్నాము. నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి మాట్లాడతాను. వచ్చిందా? తీసుకొస్తా అమ్మా. మేడం మీరు ఎస్ఓ గారితో ఫోన్ లో నైన్కే మాట్లాడతారమ్మా? మాట్లాడమండి మళ్ళీ తిడతారండి. ఈ రోజే గట్టి తిట్టేసి గంటకి ఏడిపించారండి. ఓకే ఓకే. మేము కూడా సెకండ్ ఏడ్చుకొని ఉన్నామండి మొత్తము. వాళ్ళ పేరెంట్స్ పిలిపించేసి మిక్సీ కూడా రిటర్న్ ఇచ్చేసి
నేనే నా వల్ల మిక్సీ ఇచ్చేసానని చెప్పి నాకు మధ్యలో నెట్టేసి ఇప్పించారండి. చాలా భయం వేస్తుందండి. టీసీ ఇచ్చేస్తాను అంటున్నారండి. అలాగెందుకు ఇచ్చేస్తారు? అలాగెవ్వరు నువ్వు దాని గురించి వరి అవ్వకు, వదిలే ఆ విషయం. నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను, ఓకేనా? పీటీ మేడం ఒకసారి ఇవ్వండి. మాకు తిడతారండి. అలాగే అమ్మా, పీటీ మేడం గారికి ఒకసారి ఇవ్వండి. సరే మేడం. డాడీ గారికి సెవెంతలు పిలుస్తున్నారు మేడం. అమ్మా పీటీ మేడంకి ఇవ్వండి అమ్మా. మేడం ఇస్తున్నామండి. హలో మేడం గారు. అమ్మా మేడం గారు అని చెప్పండి. ఇప్పుడు మాట్లాడిన 7th క్లాస్ పిల్లలు కదమ్మా? 7th ఉన్నారు, 9th 8th కూడా ఉన్నారు మేడం. మీకైతే నేను ఒక మాట చెప్తానమ్మా. చెప్పండి మేడం. కేజీబీవీలో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని మీకు అనిపిస్తే మీ స్టాఫ్ ఎవరో మీరు చెప్పిన మాట వినరా మేడం? మేమందరం ఒకలాగే ఉంటాం మేడం, కొలిగ్ వర్క్ చేసుకుంటాం మేడం కదా. అయితే స్టాఫ్ అందరూ ఒకసారి మాట్లాడుకొని ప్రిన్సిపల్ గారి దృష్టిలో పెట్టండి అమ్మా. అలాగే మేడం, తప్పకుండా. మేడం అలా కాదమ్మా, మీరు అంటే క్లాస్ రూమ్ లోన, బయట రూమ్ లోన, వీధుల్లోన మాట్లాడాలు, ఆ ఊర్లో మాట్లాడాలో తగ్గించి మీ ప్రాబ్లం ని కేజీబీ స్థాయిలోనే సమస్య పరిష్కరించుకోవాలి. అంటే తప్పించి ఊర్లో అందరి ముందు నోర్లు వదలడాలి అవన్నీ మర్యాద పద్ధతి మటు. మేమందరము కూడా అలాగే చేస్తాం మేడం. అందుకే ఇంతవరకు సమస్య మాదనుకోబట్టే మేము కవర్ చేసుకొస్తున్నామండి. కడుపు సింపుకుంటూ కాలు మీదకి వస్తుందని కనుక మేము వెళ్ళిపోతున్నాం మేడం. మా వర్క్ ఏదో మేము చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఇంకా మా మీద కూడా ఇంకా నెడితే మేము ఇంతకుండా ఏం చేయలేం మేడం. అది మేడం. నేను కూడా మాట్లాడతాను. అనేది విషయాలు సామరస్యంగా ఉండాలమ్మా. అదే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకునే స్థాయిలో ఉండకూడదు. లేదు మేడం, నేను అలాగైతే ఇంతవరకు కంప్లీట్ చేయను. ఇప్పటికి ఆఫీస్ నాకే దగ్గర కదా మేడం, అలాగైతే నేను కంప్లీట్ చేయను మేడం. ఏరియా నాది కాదు చెప్పండి మేడం. ఇంతవరకు కంప్లీట్ అయితే నాది వల్ల రాకూడదనే ఉద్దేశంతోనే నేను ఇంతవరకు చేయలేదు మేడం. ఏ విషయానికి అన్వాంటెడ్ మాటలు మాట్లాడకండి అమ్మా, కొంచెం తగ్గించండి మేడం. ఆ విషయం మాట్లాడండి. మేమంటే అవసరం లేదన్నప్పుడు సరేలేండి, మేము అవసరం లేనప్పుడు ఎవరి కర్మతో వాళ్ళే ఉంటాం, ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటాము. అందుకని ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటామండి. ఎటువంటి సమస్య అయితే లేదు. ఇప్పుడు సమస్య వచ్చిందని నా మీద నెట్టడం అది పద్ధతి కాదు మేడం. అలాగైతే నేను కూడా ఊరుకును మేడం. ఇంతవరకు నాది అనుకుని నేను ఊరుకును. నా పిల్లలకు వదిలేసి నాకు నమ్ముకుని వచ్చారు 30 మంది, 300 మంది పిల్లలు. వాళ్ళకి నేను డే నైట్ ఇక్కడ ఉండి వర్క్ చేసి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే మాత్రం నాకు బాధాకరమైన విషయమే కదా మేడం. అంతే కదా. నేను క్రియేటివిటీ చేశానని నా వల్లే నా వల్ల ఇప్పుడు ఒకరి వల్ల చెడిపోదు మేడం. ఈ రోజు కాదు, ఇప్పటికైనా నేను అది హామీ కూడా ఇస్తున్నా. నా వల్ల పలానోళ్ళు చెడిపోయారని నేను ఎక్కడ నేను నమ్ముకునే సమాజమే గాని, లేకపోతే స్కూలే గాని, నా ఇల్లే గాని నేను ఒకరికి హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను. నా వల్ల తప్పు మాట్లాడుతున్నట్టున్నారు మీరు. అదే క్షమాపణ చెప్పుకుంటున్నా మేడం. అలా కాదమ్మా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నారు మీరు అంటున్నారు. ఏమో మేడం, మీకు అనిపిస్తుందేమో మరి. అలా కాదమ్మా, మీకు నమ్ముకున్న సమాజాన్ని వాళ్ళని వీళ్ళని అందరినీ ఉద్ధరించేసాను అంటున్నారు. మనమేటి, మన స్థాయి ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి, మొత్తం వ్యవస్థ మీరే తీర్చిదిద్దేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం అనిపించలేదు నాకు. నా వల్ల ఎవరికి ఒక మాట అనేది తేను మేడం. నేను నమ్మాను కనుక అది నా వల్ల మంచి జరగాలని నేను అనుకుంటాను మేడం. నా వల్ల ఎటువంటి అన్యాయం జరగకూడదని నేను కోరుకుంటున్నాను. అదే మూతతో ఉండండి. నోరు తగ్గించండి అమ్మా, నోరు తగ్గించండి. మాటలు ఏ వాడితే అక్కడ ఉపయోగపడతాయి, పిల్లలకు మేలు జరుగుతుంది, స్కూల్ కి మేలు జరుగుతుంది అన్న ఆలోచనతో ఉండండి. అలాగే మేడం. గ్రామస్తులతో వీలున్నంత తక్కువ మాట్లాడండి. తేకండి మేడం. ఈ ఊరే నాది కాదు, గ్రామస్తులతో నాకు ఎందుకండి రిలేషన్ అంటే నాకు అలా తెలిసిందమ్మ వార్త, అందుకు అంటున్నాను. ఎన్నైనా చెప్తారు మేడం, ఎన్నైనా చెప్తారు. కిట్టినప్పుడు ఎన్నైనా చెప్తారు మేడం. ఇక్కడ అందుకే నేను ఒక్క రోజు కూడా ఇక్కడ ఉండను. ఈ పిల్లలతోనే ఇది చేస్తాను అంతే. అలా కాదమ్మా, కిట్టకపోయిన పరిస్థితి ఎందుకు ఉంటది? నేను ఎవరితో అంటే నేను వస్తాను, నా డ్యూటీ నేను చేసుకుంటాను, నా టైమింగ్స్ లో నేను వెళ్ళిపోతాను మేడం.
మీరు ఏం డ్యూటీ చేస్తుండ్రో? ఒక పిల్ల అయినా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడలేదు, స్టేట్ లెవెల్లో ఆడలేదు, మీరు ఏం డ్యూటీ చేస్తుండ్రో మరి నాకు తెలియలేదు. అవునా మేడం? అంటే మరి నా గ్రౌండ్ లేదు, నేనేం ఇది రికార్డ్ చూపించాలి మేడం? ఒక గేమ్స్ కి తీసుకెళ్ళేవారు, ఒక పిల్లలు ఆడితే పడిపోతారని పిల్లల్ని ఎలాగ అరాచకం చేస్తారు, పిల్లల్ని అలాగ అరాచకం చేస్తారు, పిల్లలు పనిష్మెంట్ చేస్తారని ప్రతి రోజు టార్చరే మాకు. మా టార్చర్ ఎవరికి అర్థం కాదు మేడం. అవునా? అవును మేడం, ప్రతి రోజు మాకు టార్చరే. ఏ రోజు పిల్లలకు కూడాను పిల్లల్లో వచ్చి కూడా అడగండి మేడం, పిల్లల్ని ఎందుకు ఆడిపించడం లేదు, ఏం పక్క వాళ్ళకి రిక్వెస్ట్ చేసి గ్రౌండ్ అడిగితే గ్రౌండ్ అమ్మమ్మా మేడం మీరు ఎక్కడికో పిల్లల్ని తీసుకెళ్తారంటే పిల్లల ప్రొటెక్షన్ అనేది ఇబ్బంది అవుతుంది. గార్ కేజీబీలో గ్రౌండ్ లేదు, తిరుమండలం కేజీబీలో గ్రౌండ్ లేదు, లావేర్లో లేదు, లావేర్లో ఉంది, పోలాకులోనూ లేదు. మరి వాళ్ళందరూ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి కూడా పిల్లలు వెళ్తున్నారు. ఈ స్థాయి ఊర్లోకే వెళ్తుంది. మాటలు పెద్ద వాయిస్ పెట్టుకొని మాట్లాడుతున్నట్టు నాకు ఒక వీడియో కూడా అలాగ వచ్చింది. అది మీ స్కూల్ వాళ్ళు కాదమ్మా, బయట వాళ్ళు పెట్టారు. బయట వాళ్ళు ఎవరండి పెడతారు? బయట వాళ్ళకి ఎవరు పెట్టరు. నా వాయిస్ ఇక్కడే ఉంటది మేడం. నేను బయట అసలు ఎలాగుంటాననేది బయట వాళ్ళు అడిగితే చెప్తారు. అవునా? నా రికార్డ్స్ అయితే మాత్రం అవి మీరు నమ్మకండి మేడం. ఒకవేళ నమ్మినా సరే నమ్మినట్టు కొన్ని ఉన్నాయండి మేడం. మరి అంటే నేనైతే అలాగే ఎప్పుడు ప్రవర్తించలేదు మేడం. నమ్మకండి మీరెలా చెప్పేస్తారు? అందుకే మేడం, అందుకే బయట ఊర్లో అరిస్తే తెలీదు మేడం. ఊర్లో వాళ్ళకి ఊర్లోనే మేము కొడిస్తాం. స్కూల్లో పిల్లలు కారిడార్ లో వీడియో బయటకు వెళ్ళింది మేడం. మా కమెంట్స్ అలాగ ఉంటాయి మేడం. వీడియో ఎందుకు బయటకు వెళ్తుంది మేడం? ఏంటో మన లోకల్లో మనకి 4 గోడల మధ్య జరిగేది 4 ఉన్నదని అంటే అది ఎవరి సమస్య చెప్పండి మేడం? హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనేది కొంచెం నాయడం చేసుకోవాలి. మరి అదే కదా, ఉండాలి. మీరు కూడా అదే రకంగా పిల్లల్ని ట్రీట్ చేయాలి మేడం. పిల్లల్ని మేము ఉంటే కదా మేడం ఏదైనా సరే. ఏంటి మీరు ఉండడం ఏంటి? ఇప్పుడు మేము మాకు చక్కగా ఇది కాదు, ఇలా చేయండి, అలా చేయండి, అలాగా ఇది చేయండి అని అంటే కదా మేడం మేము చేస్తాం. నీకు అవసరం లేదు, నువ్వు కొజ్జదా, నువ్వు ఎవరు చెప్పండి కొజ్జా వాళ్ళు అలాగా ఇలాగ అండం హక్కు ఉందండి ఎవరికైనా? అలాంటి పదాలు ఎందుకు వస్తున్నాయి? పదాలు నేను వస్తాను మేడం, మా దగ్గర ఉన్నాయి కదా వీడియోస్, నేను కూడా పెట్టవలసిన దగ్గర పెడతాను. పిఈటీలు కొజ్జావాలండి ఎందుకు అలా మాట్లాడతారు? మాటలు ఎందుకన్నారు? పిల్లల దగ్గర అనిపించారు, ఏమనిపించారు అనేది నేను కూడా చెప్తాను మేడం. నేను ఇంతవరకు ఏమనలేదు, ఈ రోజు నా మీదకి వచ్చింది కనుక నేను ఊరుకోను మేడం. అవును, మంచిదే. అదే మేడం, అలా డిసైడ్ అయితే మరీ మంచిదే మేడం. నేనేమైతే నా ఉద్దేశపూర్వకం నేను ఇప్పుడైతే ఏమి పిల్లలకే గాని నా వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే మాట ఎప్పుడు నేను చేయలేదు. ఈ రోజు మీరు అనకూడదమ్మా, మేమనాలి కదా. అదే డ్యూటీ సక్రమంగా చేస్తారు, మీరు ఎవరికి తప్పు చేయరు, ఈ విషయాలు మీరు ఎలాగంటారు? మేమనాలా మాట? అదే మేడం. మీ స్టూడెంట్స్ అనాలా, మేమనాలా, లేకపోతే మీ స్టాఫ్, మీ టీచర్స్ అనాలా, మీ ప్రిన్సిపల్ అనాలా? మీరు డబ్బా కొట్టేసుకుంటే ఎలాగవుతుంది? మా వల్లే జరిగిందని కల్పించండి పని. అంతకుండా మేమేం చేయలేం కదా. మేము ఎలాగా మరి వాళ్ళు అన్నట్టు బానిసలు మేడం. మేము ఇక్కడ బానిసలము ఎట్టి కాలు కింద వచ్చాము. ఎవరంటారండి? ఇంకా ఎవరంటారు చెప్పండి? ఏదన్నీ పడాలి కదా మేడం, ఏదన్నీ మా ప్రిన్సిపల్ అంతే కదా మేము పడాలి. కుటుంబం నమ్ముకొని వచ్చినప్పుడు, ఆ పెద్ద దిక్కుగా నమ్ముకొని వచ్చినప్పుడు ఏదన్నీ మేము పడాలి మేడం. అదే మా బానిస అన్న పదం మీకు ఎవరు వాడారా? వాడారు మేడం. అది పిల్లల దగ్గరే వాడారు మేడం. పిల్లల దగ్గరే వాడారు. ఆ పిల్లలకు కూడాను ఇప్పుడు చెప్పే పిల్లలు కూడాను ఒకసారి బాయ్ చెప్తుంటే ఇష్టసారి మేడం గారు కొట్టిస్తే ఆ రోజు పిఈటికి ఏమి చెప్పొద్దని ప్రమాణ స్వీకారం హౌస్ మేడం తో పెట్టించి చాలా దెబ్బలు కొట్టించాక తర్వాత వీళ్ళు మనసు మండిగానే నాకు అంతేగాని వాళ్ళ మీద నాకు ఎటువంటి కల్మసం గాని ఇలా పిల్లలు ఇలా చెప్పండి అలా చెప్పండి గాని ఏ రోజు నేను చెప్పలేదు మేడం. అమ్మ అక్కడ ఉన్న ప్రాబ్లం చెప్పండి. మీ సొంత డబ్బా మట్టు కొట్టుకుంటే నాకు చాలా చిరాకు. అక్కడ ఏది విషయం జరిగింది అది చెప్పండి. నేను మంచిదాను, నేను ఎవరికి అన్యాయం చేయను, నేను అంతర్దాను, ఆ డబ్బా మాటలు తగ్గించి మిగతా విషయాలు చెప్పండి. 7th పిల్లలే ఇంటర్వ్యూ టైంలో నేను వెళ్ళిపోతున్నా మేడం. ఇంటర్వ్యూ టైంలో వాళ్ళందరూ వచ్చి మేడం బాయ్ అండి అని ఇంటర్వ్యూ టైంలో వచ్చి బాయ్ చెప్పారు మేడం. అవును, బాయ్ చెప్తే ఆఫీస్ రూమ్ వారికి వచ్చారు. వాళ్ళు ఇంటర్వ్యూలకు
వెళ్తుంటే నేను అటు వెళ్ళిపోతున్నా. బాయ్ చెప్పారని ఎందుకు మీరు బాయ్ చెప్తుండ్రని కొట్టుకొని రూమ్ వరకు తీసుకెళ్లిపోయారు మేడం. తీసుకెళ్లిపోయి వాళ్ళతో ఆ రోజు ప్రమాణ స్వీకారం అంటే ప్రమాణం చేపించారు. ఏ విషయమైనా సరే హౌస్ మేడం కే చెప్పండి, పీటీ మేడం కి ఎందుకు చెప్తారు, ఎందుకు బాయ్ చెప్తారు, ఆమెతో ఎందుకు ఉంటారు అని ఆ పిల్లలకి లోనే పెట్టి కొట్టారు మేడం. ఆ విషయం వాళ్ళు కక్షపూరితంగా పెట్టుకుంటారేమో కానీ నేనైతే ఎప్పుడు ఆ పిల్లలకి ఏ పిల్లలకి నేనేం చెప్పలేదు మేడం. ప్రామిస్ గా కూడా నేను చేయమని చేస్తాను. అది ఇది మా సంస్థ అండి. మీకు మాట ఇచ్చినంత చాలు మేడం. మీ సంస్థ ఫీలింగ్ మీకు ఉంటే, ఆ పిల్లల్ని బాగు చేయాలన్న ఆలోచన ఉంటే, ఆ పిల్లలకి ఆటలాడించడమో లేకపోతే మంచి మొరాలిటీస్ చెప్పడమో, అవునా, వీలైతే గేమ్స్ లోన డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ తో వాళ్ళని తీసుకెళ్ళడమో అవి చెయ్యండి. నేను అప్పుడు చేస్తాను. అంతేగాని ఎందుకు గేమ్స్ కి వెళ్ళొద్దు అంటారు? మీరు అంటే ఎప్పుడు నేను ఆ మాట్లాడినా గ్రౌండ్ అంటారు. ఈ కేజీపీ ఎవరికి గ్రౌండ్ లేదమ్మా. మీరు లేని దాని గురించి ప్రస్తావించడం తప్పించి ఉన్నదా ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్న ఆలోచన కనీసం ఆ ఇంటికి మీకు లేదు కనీసం. మేడం మేము గేమ్స్ కూడా వెళ్తామంటే గేమ్స్ కూడా పంపించనని సార్ మేడం. ఎందుకని? ఎందుకు మరి మీ గేమ్స్ కాదు, నాకు ఆ ప్రస్తావన ఇక్కడ తేవద్దు అని సరే. ఆ మాట పిల్లల ముందు జరిగిందా మీ ఒక్కరి మధ్యలో జరిగిందా? పిల్లల ముందే మేడం. అయితే పిల్లలతో మాట్లాడుతున్నా తప్పుడు 9th క్లాస్ పిల్లలకి మళ్ళీ వస్తానమ్మా మీ స్కూల్ కి. అయితే మీరు ఒకటి నిన్న వచ్చారు, మీరు లేరు మేడం. మాట్లాడదామని అనుకున్నాను నేను. గేమ్స్ గురించి అడిగింది అమ్మాయి. చెప్పు మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా. నిన్న గేమ్స్ కి వెళ్ళి అడిగామండి. ముందుసారి కూడా వెళ్ళామండి, ఈసారి వెళ్ళి అడిగామండి. ఎలాగానే ఇందులో ఇన్వాల్వ్ లేదు, మాకే తెలియదు అన్నారండి. మేడం కన్నా మేడం మీరే కదండి అసలు మేడం ప్రిన్సిపల్ మేడం మీకే కదండి అడగల, ఇంకెవరికి అడగాలనుకోనండి. అడిగామండి. అడగలేమో మేడం అన్నారు ఎక్కడ అనగానే మనం ఎప్పుడు సోంపేట కదండి వెళ్ళాం మండలానికి అనగానే అవును మాకిందులో ఇన్వాల్వ్ లేదు అన్నారండి. నాకు అర్థం అవ్వలేదు మీ అభిప్రాయం. మేడం మీ అభిప్రాయం అర్థం అవ్వలేదురా నాకు. ఎప్పుడు ఏమైనా ఆటల పోటీలు ఏమైనా అవుతాయా ఏంటి? ఎప్పుడు వెళ్తాం? ముందుసారి వెళ్ళామండి గేమ్స్ కి. లాస్ట్ ఇయరా? ఎక్కడికి వెళ్ళారు? డిస్ట్రిక్ట్ వరకు వెళ్ళానండి. ఓకే. మరి ఇప్పుడు వెళ్తాం అన్నామండి. మేడం అన్నారు ఎందులో నాకు ఇన్వాల్వ్మెంట్ తెలియదు అనేసారండి. ఇన్వాల్వ్మెంట్ లేదనేసారండి. ఎందుకని? మీరు అక్కడ ఊర్లోనే ఏమైనా హై స్కూల్లో గానీ లేకపోతే మండల లెవెల్లో జరిగే పోటీలకి ఎప్పుడైనా వెళ్ళారా? అప్పుడు వెళ్ళలేదండి, ఇక్కడికి వచ్చి వెళ్ళాము. ఎక్కడ? ఇది హాస్టల్కి వచ్చేసి వెళ్ళామండి. అలా కాదమ్మా, ఎప్పుడైనా ఆటల పోటీల్లో మీరు పార్టిసిపేట్ చేశారా? అవునా? ఎప్పుడు చేశారు? ఆటల పోటీలు మా ఊర్లో ఎప్పుడు చేస్తుంటారు ఏదమ్మా? మా ఊర్లో అంతే ఇండిపెండెన్స్ కి ఎనికైనా మొన్న వెళ్ళారండి. మళ్ళీ ముందుసారి వెళ్ళారండి, మళ్ళీ లాస్ట్ ఇయర్ వెళ్ళారు, మళ్ళీ మొన్నట్లోనే వెళ్ళారండి. మొన్న గేమ్స్ సెలక్షన్స్ కి వెళ్ళారండి. అందుకే మేడం అన్నారు సెప్టెంబర్ మనకు కూడా సెలక్షన్స్ ఉన్నాయి అన్నారండి. అందుకేనండి. ఎక్కడ? అక్కడ అంటే ముందుసారి సోంపేట వెళ్ళామండి. సోంపేట సెలెక్ట్ అయ్యామండి, ఇచ్చబడిలో సెలెక్ట్ అయ్యామండి. శ్రీకాకుళం వరకు వెళ్ళామండి. ఎప్పుడు జరిగింది సంఘటన? ముందు 2023 సెప్టెంబర్. ఈ సంవత్సరం మళ్ళీ అలాంటి అవకాశం లేదా? మేడం అన్నారు ఇందులో ఇన్వాల్వ్ నాకే తెలియదు అనేసారండి. ఇన్వాల్వ్మెంట్ లేదనేసారండి. మేడంకి ఇస్తానండి. ఇవ్వమ్మా. మేడం చెప్పండి అమ్మా. ఇంకేంటండి అంతే. ఏం చెప్పాలో నాకైతే అర్థం అవడం లేదు. లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసాము, ఈ సంవత్సరం అవకాశం ఇవ్వలేదని అంటున్నారు పిల్లలు గేమ్స్ లో. ఏమమ్మా? హలో మేడం గారు. చెప్పండి. ఏమంటే మేమేం చెప్తాం మేడం? ఇంకా మాకు ఈ రోజు మీటింగ్ ఉంది రమ్మంటారు.
ఇవాళ మండల మీటింగ్ ఉందండి, అయినా మేము వెళ్ళలేకపోయాము. ఏమి ఈ రోజు మీటింగ్ ఉంది మేడం గారు. స్పోర్ట్స్ కోసమనే? స్పోర్ట్స్ కోసమే. ఆ మీటింగ్ విషయం మెసేజ్ అయితే వచ్చిందా? మీటింగ్ వచ్చింది మేడం గారు. ప్రిన్సిపల్ గారికి మెసేజ్ పెట్టారా? లేదు మేడం, వెళ్ళలేదు. మరి వాళ్ళు ఇప్పుడు ఏదనేది అంటే మా నార్మల్ మెసేజ్ పెట్టారు వాళ్ళు. వర్షం లేకపోతే 4 తర్వాత రావాలి అని మాకు రిమూవ్ చేస్తారు మేడం. స్టాఫ్ గ్రూప్ లో మేడం గారు, నేను స్టాఫ్ గ్రూప్ లో నా నేమ్ ఎప్పుడో రిమూవ్ చేస్తారు. లేవు. ఎందుకని రిమూవ్ చేస్తారో తెలియదండి. మీరు ఎప్పుడు అడగలేదా? నేను అడిగాను మేడం. సీఎల్ గురించి ఇప్పుడు అడిగాను కదా మేడం. అప్పుడు మీకు అడిగాను కదా, మీకు చెప్పామని నాది రిమూవ్ చేశారు. అప్పుడు మీకు మీకు ప్రిన్సిపల్ ఇస్తారా, జీసీడీ ఇస్తారమ్మా? అవును, అప్పుడు మీకు ఇలాగా వస్తుంది మేడం. మేడం ఇవ్వకపోతే నాకు సంబంధం లేదంటే కదా మేడం మీకు చేసాము. మేడం మా సీఎల్ మేము ఓడుకోకూడదా మేడం? ఎందుకు వాడకూడదు? కాకపోతే కేజీబీవీ పరిస్థితుల దృష్ట్యా సీఎల్ పెట్టాలి, కానీ మనం నచ్చినప్పుడు పెట్టేస్తాం, ఇష్టం వచ్చిన రోజులు పెట్టేస్తాము. శనివారం ఉదయం వస్తాము స్కూల్ కి, మరి మధ్యాహ్నం నుండి రాకుండా ఇంటికి వెళ్ళిపోతాము. మళ్ళీ సోమవారం ఉదయం రాము, 10కి వస్తాము అన్న ఆలోచన ఉంటేనే సీఎల్ కి అబ్జెక్షన్స్ చేస్తారు. కానీ ఎందుకు లాంగ్ కదా మేడం, మేము వచ్చి ఒక గంట కానీ లేట్ అటు ఇటు అవుతుంది మేడం, చెప్తాం మేడం. మరి అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ రోజు గంట లేట్ వచ్చినా గంట ఇక్కడ ఉండి వర్క్ చేసి వెళ్తాను మేడం. అలా కాదమ్మా, రూల్స్ మాట్లాడేటప్పుడు మీరు సోమవారం నాడు స్కూల్ కి 6 గంటలకో 5 గంటలకో అటెండ్ అవ్వాలి కదా. ఎప్పుడైనా అటెండ్ అవ్వగలుగుతారా మీరు? మీరెందుకమ్మా అక్కడ డ్యూటీలు చేయకపోయినా పర్వాలేదు మేడం, ఎక్స్క్యూజ్లు ఉంటాయి మేడం. ఉన్నారు అక్కడ 300 మంది పిల్లలు ఉన్నారు, డ్యూటీ చేయకపోతే ఎలాగొద్దామా? ఎలా కూడా ఉన్నారు మేడం, డ్యూటీలు చేయకుండా. కొంచెం అధిక ప్రసంగం చాలా ఎక్కువ. మీ విషయం మీరు మాట్లాడితే డ్యూటీలో లాల్ చేయలేదు వీళ్ళు చేయలేదు అని అంటారు. మీ విషయం మాట్లాడాలి కదా, కొద్దిగా సెన్స్ ఉండాలి కదా మీకు. అవును మేడం, నేను మీ విషయం మాట్లాడుతున్నాను. అల్లా కేజీబీలో చేయలేదు, ఇల్లు కేజీబీలో చేయలేదు, ఇవన్నీ నాకెందుకు అనవసరం? మీ టైం ప్రకారం మీరు స్కూల్లో ఉన్నారా లేదా చూసుకోండి. అంతే తప్పించి మీకు నచ్చినప్పుడు మీరు స్కూల్ కి వచ్చి నచ్చినప్పుడు సెలవు పెట్టేస్తాము అని అంటే అలాగవుతుందమ్మా. సామరస్యంగా వ్యవహరించాల్సిన బాధ్యత మీకు లేదా? చేయరా మేడం? ఎక్స్క్యూజ్ చెయ్యాలా? కానీ సందర్భాన్ని బట్టి ఉపయోగపడితే ఎక్స్క్యూజ్ చేస్తారు. వీక్లీ 1 టైం నేను వీక్లీ 1 ఉంటాను మేడం. ఒకసారి చూడండి, సాటర్డే ఈవినింగ్ అడుగుతాను. ఓ పని చేయండి, మీ గతంలో మీకు మీ అటెండెన్స్ తాలూకు స్క్రీన్ షాట్లు పెట్టమన్నాను కదా, అది పెట్టండి నాకు. మీరు మీకు ఇంతకు ముందు ఎప్పుడు అడిగినా మీరు నాకు పెట్టలేదు. కాదు మేడం, ఎస్ఓ మేడం పెట్టమనండి. మీరు పెట్టింది, నేను సైన్ పెట్టింది దీంట్లో సీఎల్ కూడా వేశారు మేడం. మీరు అప్పటి నుంచి చెప్పి నుంచి సీఎల్ వేశారు మేడం. అదేంటి? అవును మేడం, ఆ రోజు అడిగాను, చెప్పాను. నేను ఎన్నో ఆప్షన్ అంటే నేను అటెండ్ అయిపోయి సైన్ పెట్టిన తర్వాత కూడా సీఎల్ వేశారు మాకు. అలా కాదమ్మా, మీ దగ్గర కూడా ఆధారాలు ఉండాలి కదా. ప్రతిరోజు మీరు ఎన్ని గంటలకు స్కూల్ కి వస్తున్నారు, ఎన్ని గంటల వరకు ఉన్నారు, ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు? ఈ రోజు 5:49కి వచ్చాను మేడం, కానీ అటెండెన్స్ పడలేదు. 6:20కి పడింది. మరి ఏం చేస్తాం మేడం చెప్పండి? సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కదమ్మా. ఉంటది మేడం, ఓపెన్ చేయండి మేడం మీద. ఇప్పుడు నేను ఈ రోజు 5:49కి వచ్చాను మేడం. 6:22 పడింది. మీ టైం ఏంటమ్మా? మా టైం 6 మేడం. ఆయన 6:22కి పడిందా? 5:49కి వచ్చినట్టుగా సీసీ కెమెరాలో ఫుటేజ్ ఉంటది కదమ్మా, ప్రింట్ తీసుకొని ఉంచుకోండి మీ దగ్గర. మీకు మరి ఆవిడకి సెట్ అవునప్పుడు కదమ్మా, మీకు ఆవిడకి సెట్ అవునప్పుడు ఈ ఆధారాలు మీ దగ్గర ఉంచుకుంటే మరి ఇబ్బంది ఉండదు కదా. అదే ఇప్పుడు ఆఫీస్ లో ఉంటాయి కదా మేడం, మాకు అవి కూడా మేము ఆధారాలు ప్రూఫ్ ఉంచుకోవాలా మేడం? మరి ఎలా అయితే మీరు టైంకి రమ్మంటే రారంట. ఆ టైంకి నేను ఎప్పుడు రాలేదండి, ఒకసారి చూడండి మేడం. నిన్న ఎన్ని గంటలకు వచ్చారు? నిన్న అదే టైంకి వచ్చాను మేడం, మార్నింగ్. నేను మొన్నంతా డ్యూటీ చేసే ఉన్నాను మేడం. ఆదివారమా? మేడం నేను సండే డ్యూటీ నాదే మేడం.
సండే డ్యూటీ మొత్తం మీ గురించి ఆ డిస్కషన్ ఏమి రాలేదులేండి నాకైతే. మీ స్కూల్ కి వచ్చాక మీ డిస్కషన్ ఏమీ రాలేదు. కాకపోతే నేను మాత్రం మీ గురించి ఎప్పుడు కంప్లైంట్ విన్నాను కనుక నేను మీ గురించి అడిగాను. మేడం నా దగ్గరుండి నాచులు అవన్నీ పట్టిస్తే ఆ ట్యాంకులు అవన్నీ నేనే క్లీన్ చేయించాను, రూమ్ చెక్ చేయించాను, సూట్స్ పెట్టించాను, ఇవన్నీ నాదేనండి, నేనే చేయిస్తుంది మేడం ప్రతిరోజు. చేయించాలమ్మా, చేయించకపోతే ఎలాగవుతుంది చెప్పండి. నేను డ్యూటీలో ఉన్నాను, డ్యూటీలో లేని ఎన్ని గంటలకు వచ్చానంటే మాత్రం మరి నేను అదే కదా మేడం, సండే డ్యూటీ నాదే. అవునమ్మా, మరి బయోమెట్రిక్ అటెండెన్స్ గట్ట తీయించదుమా? ఒక పని చేయండి అయితే, చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకో మీరే అప్లికేషన్ పెట్టి ఆ బయోమెట్రిక్ అటెండెన్స్ లేకుండా చేయండి అని చెప్పేసి చెప్పండి అమ్మా. లేదు మేడం, అది అవసరమే కదా. ఒక 10 నిమిషాలు అటు ఇటు అవుతాయి కానీ మేడం. అమ్మా 10-15 నిమిషాలు, గంట 2 గంటలు అటు ఇటు అయినప్పుడు లాంగ్ అండి. మీ ప్రిన్సిపల్ తో మీకున్న రిలేషన్ కూడా కొద్దిగా అటు ఇటుగా ఉండేటట్టు లేకుండా కాస్త సామరస్యంగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. మీరేమో మీ టైమింగ్స్ దగ్గరికి వచ్చేసరికి మీరు పాటించరు, అందరికి రూల్స్ మెయింటైన్ చేయమంటే ఎలాగవుతుందమ్మా? మేడం ఎవరికి రూల్ కాదు మేడం, ఎవరి ఇష్టాలు ఎవరికండి. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె నచ్చినట్టు అంటే ఆమెకి ఇవ్వవలసింది ఇచ్చేస్తే మేమందరం మంచి వాళ్ళమే మేడం. మా దగ్గర ఇచ్చేస్తే మేము మంచి వాళ్ళమే మేడం, లేకపోతే చెడ్డోళ్ళమండి. ఏంటి ఇస్తారు మీరు? ఏం ఇస్తాము? ఆమెకు అనుకున్న బహుమతులు కావాలి, ఏది పలాంటి కోరితే అది కావాలి, అది ఇచ్చేస్తే మేము మంచి వాళ్ళమే, మాకు సీఎల్ ఇస్తారండి, లేకపోతే ఇవ్వరు మేడం. వచ్చింది శాలరీ తక్కువ, మేము ఇంకా ఆ పని చేస్తే ఎన్నాళ్ళు పోవాలండి. ఎన్నాళ్ళు నేను 5-6 సంవత్సరాలు ఇచ్చుకునే వచ్చాను. ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బంది ఉన్నది మేడం, నేను ఇవ్వలేనండి. ఇవ్వకపోతే నాకు ఇలా టార్చర్ పెడతారా మేడం? అవును మేడం గారు, ఎవరు సీఎల్ పెడితే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి మేడం గారు. ఎవరు ఓహెచ్లు అడిగితే ఎవరు సీఎల్ పెడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అంతే, లేదు బహుమతి రూపంలో ఇవ్వాలి. నేను ఇవ్వలేనండి, ఇన్నాళ్ళు 6 సంవత్సరాలు ఇచ్చాను మేడం, ఇప్పుడు ఇవ్వలేనండి. నన్ను ఇలా టార్చర్ పెడితే పెట్టినండి మేడం, ఎక్కడికైనా మరి నేను అంతే మరి ఇంకా అవును మేడం గారు, ఇప్పుడు సమస్య అదే కాదు కదా. మీరు చెప్పలేదు చాలా సార్లు మాట్లాడాను మేడం. ఇలాంటివన్నీ ఎవరండి చెప్పుకుంటారు? ఇది మాది నమ్ముకుని వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఎవరు తెలియదు మేడం, కొత్త ఏరియా. పొందూరు నిండి వస్తుంది మేడం, నాది ఒక గంట గడ అవుతుంది మేడం. ఒక గంట గడ లేట్ అయితే గంట అవుతుంది మేడం. అంటే టైమింగ్సే గానీ నాది ట్రైన్ మిస్ అయిపోవచ్చండి, బస్ మిస్ అయిపోవచ్చండి. మరి అలా మాట్లాడకండి కానీ మీ టైం ప్రకారం మీరు ఉండండి. ఏదైనా తేడా వస్తే నాకు చెప్పండి. మరి ఎందుకు ఇలాంటివన్నీ ఎవరండి చెప్తారు? ఇలా టార్చర్ పెడుతుంటే